సింగరేణిని బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెం పర్యటిస్తున్న సందర్భంగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి సింగరేణి రక్షణ కొరకు సూచన చేస్తూ ఉన్నాం. వాటిని తప్పకుండా పాటిస్తే సింగరేణి బతుకుంటుంది, లేకపోతే సింగరేణి మనుగడకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని సిఐటిగా భావిస్తూ ఉన్నాం. సింగరేణిలో కొత్త బ్లాకులు రాక పాత బ్లాకులు మూతబడి సింగరేణి పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతూ ఉంది. ఇప్పటి వరకు టెండర్లు వేసినటువంటి వాటిలలో 2 బ్లాకులు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. ఆ 2 బ్లాకులలో ఇంతవరకు బొగ్గు పెల్ల తీయట్లేదు. ఆ 2 బ్లాకులను వెంటనే రద్దు చేసి అది చట్ట ప్రకారము సింగరేణికి 170 యాక్ట్లో ఉన్నటువంటి కోయగూడెం OC3 బ్లాకును వెంటనే సింగరేణికి కేటాయించాలని, అట్లాగే సత్తుపల్లి OC3 బ్లాకుని ప్లేస్ పోయటానికి లేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి అది సింగరేణికే కేటాయించాలని, మనుగూరు OC2 ఎక్స్టెన్షన్ బ్లాక్ కూడా 170లో యాక్ట్లో ఉంది కాబట్టి ఆక్షన్ని రద్దు చేసి సింగరేణికే కేటాయించాలని, కాడ్చర్లను కూడా సింగరేణికే కేటాయించాలని, తద్వారా సింగరేణి భవిష్యత్తు మరో 15 సంవత్సరాల కంటే ఎక్కువగా మనుగడ కొనసాగే అవకాశం ఉంటుందనేది ముందుగా సిఐటిగా చెప్తున్నాం. అదే పద్ధతిలో ఇప్పుడు సింగరేణికి రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 48,000 కోట్ల రూపాయలు అది బొగ్గు వల్ల కావచ్చు, కరెంటు వాడుకోవడం వల్ల కావచ్చు బకాయిలు పడ్డారు. ఆ బకాయిలు రాకపోవడం వల్ల సింగరేణి చాలా ఇబ్బందికర పరిస్థితి నెట్టబడింది. వాటిని వెంటనే సింగరేణికి వచ్చే పద్ధతిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి సింగరేణి కాల్సిన ప్రశ్న కోరుతున్నాం. మీరు కాంట్రాక్టర్ల కోసమో లేకపోతే ఆఫీసర్ల కోసమో వచ్చిపోవటం కాదు, కార్మికుల సమస్యలు, పర్మనెంట్ కార్మికులు కావచ్చు, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కావచ్చు, వాటి పరిష్కారం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటి మీద స్పష్టమైన హామీ ఇచ్చి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకపోతే కార్మికులు భవిష్యత్తు అట్లాగే సింగరేణిలో గత 15 సంవత్సరాలుగా అవకతవకల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున టెండర్లలో అనేక రకాలుగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అది బొగ్గు టెండర్లు కావచ్చు, ఆక్షన్లు వేయటంలో కావచ్చు బ్లాకులు, అట్లాగే మట్టి తీయటంలో టెండర్లలో కావచ్చు, డీజిల్ అన్నిట్లలో ప్రతి దాంట్లో కుంభకోణాలు జరుగుతున్నాయి. సింగరేణి డబ్బులు మొత్తం లూటీ అవుతూ ఉన్నాయి. అదే అనేక రకాలుగా సింగరేణి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా సింగరేణి లూటీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటి మీద సమగ్ర దర్యాప్తు జరిపి సింగరేణి భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మిగతా అనేక డిమాండ్లు సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాలు సింగరేణిలో అమలు కావట్లేదు. వాటిని కూడా అమలు చేయించే విధంగా చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం.